శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరమవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం మొదలగు అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9014339338. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి అయితే తిరిగి స్వాగతము. మే మాసంలో 18వ తేదీన ధనుసు రాశి జాతకులు ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుందండి. కాబట్టి ఆమె ఇలా చెప్తుంది, ఈ రోజు ఇలాగే జరగబోతుంది. అయితే ఏం చెప్పబోతుంది, ఎవరు ఆ స్త్రీ, ఏం జరగబోతుంది తదితర అన్ని వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. నవగ్రహాలకు అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మేషరాశిలోకి సంచారం చేస్తున్నాడు. ప్రతి 30 రోజులకు ఒకసారి సూర్యుడు తన రాశిని మార్చుకోవడం జరుగుతుంది. అయితే ఈ రాశికి కుజుడు అధిపతి. ఇక ఈ రెండు అన్యోన్యంగా ఉండడం వల్ల సూర్యుడి యొక్క ప్రభావం కొన్ని రాశులపై శక్తివంతంగా పడుతుంది. దీనివల్ల ఆ యొక్క రాశులు వారి యొక్క జీవితాలు అద్భుతంగా ఉంటాయంటూ జ్యోతిష శాస్త్ర పండితులు అంచనా వేసి చెప్పడం జరుగుతుంది. ఇక ఇదే క్రమంలో సూర్యుడి సంచారం వల్ల ఈ రాశి వారికి ఎలాంటి శుభ ఫలితాలు రాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ సమయంలో వీరికి కొంతకాలంగా ఉన్న అనారోగ్య సమస్యలు అన్నీ దూరమవుతాయి. మీ యొక్క వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్న కలతలు అన్నీ తొలగిపోయి అన్యోన్యంగా జీవిస్తారు. ఇక జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసేటటువంటి పనుల్లో ఆర్థిక లాభాలుంటాయి. ఉద్యోగులకు పదోన్నతి ఉంటుంది. ఈ రాశివారు ఒక రకంగా అదృష్టవంతులని చెప్పొచ్చు. అయితే బాగా కష్టపడతారు. కష్టానికి తగిన ప్రతిఫలితం పొందుకుంటారు. కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో చాలా తెలివిగా, జీనియస్ గా ఆలోచించాల్సి ఉంటుంది. ఇక ఈ సమయం మొత్తం కూడా చాలా ఫేవరబుల్ గా, అనుకూలంగా ఉంటుంది. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. అందుకు అదృష్టం బాగా కలిసి రాబోతుంది. అది కూడా కొద్ది రోజుల్లో, అంటే రాబోయే రోజుల్లో ఉండబోతుంది. ఇకపోతే వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. వీరికి మంచిగా లాభాలు పొందుకోవడం జరుగుతుంది. ఈ రాశి వారు సూర్యుని వల్ల జీవితంలో ఉన్నత స్థితికి ఎదుగుతారు. ఊహించని రీతిలో లాభాలు ఉన్నాయి. క్రమం తప్పకుండా నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది. చాలా కేర్ తీసుకుంటూ జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ సమయంలో ఈ రాశి వారికి కొంతకాలంగా పరిష్కారం అవ్వకుండా అలాగే ఉండిపోయిన సమస్యలు అన్నీ కూడా ఈ సమయంలోనే పరిష్కారం అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోపాన్ని నియంత్రించుకుంటే మీకు ఎంతో లాభం కలుగుతుంది. ఇక ఈ రాశి వారికి ఇప్పటి నుంచి చాలా అదృష్టం అనేది వరించబోతుంది. మనం మొదట్లో చెప్పుకున్నాం కదండి, ఈ రోజున ఈ రాశి జాతకులకు ఒక స్త్రీ రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతుందని, మీ విషయంలో ఆమె ఈ విధంగా చేస్తుందని అనుకున్నాం కదండి. మరి ఈ విషయానికి సంబంధించి క్లారిటీగా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ రోజున ఈ రాశి వారికి ఒక స్త్రీ మీకు తెలియకుండానే చాలా సీక్రెట్ గా ఇష్టపడుతుంది. ఇప్పటి వరకు ఆమె మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లు, మిమ్మల్ని అభిమానిస్తున్నట్లు, ప్రేమిస్తున్నట్లు ఇప్పటి వరకు తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ స్త్రీ ఇప్పటి వరకు మీకు ఆ విధంగా తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డారు. ఎవరికైనా తెలిస్తే ఆమెకు సంబంధించిన, అంటే ఇప్పుడు ఏదైతే రహస్యంగా ఆమె చాలా గుట్టుగా వన్ సైడ్ లవ్ చూపిస్తుందో అది ఎవరికైనా తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కదా. సో తను చివరి వరకు మీకు కూడా తెలియకుండా, ఎందుకంటే మీరు ఎదురు పడితే తన గుండెల్లో ఒక భయం అనేది వస్తుంది అన్నమాట. కాబట్టి ఆ స్త్రీ మీకు చెప్పాలంటే, తాను ప్రేమిస్తున్న విషయం చెప్పాలి అంటే ధైర్యం తెచ్చుకున్నా కూడా చెప్పలేక చాలా వరకు లోపల ఇబ్బంది పడుతూ, భయపడుతూ, మీరు కనబడితేనే అసలు తలదించుకుని వెళ్లిపోయే
ఆ స్త్రీ మీకు చెప్పలేక ఇబ్బంది పడుతుంది. మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు, అభిమానిస్తున్నట్లు చెప్పలేక చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి అటువంటి ఆ స్త్రీ ఈ సమయంలో ఖచ్చితంగా ఈ విధంగా తన ప్రేమను, అభిమానాన్ని మీకు వెళ్ళబుచ్చుతుంది. గతంలో ఎవరితో అయినా, ఏ స్త్రీతో అయినా మీకు విభేదాలు ఉన్నా, అంటే ఆ స్త్రీ మిమ్మల్ని తూలనాడడం, చులకన చేసి మాట్లాడడం అయ్యుండొచ్చు. ఆ స్త్రీ కూడా అయ్యుండొచ్చు. మీ నిజాయితీ తెలుసుకున్న స్త్రీ అండి. కానీ మీకు ఎదురు పడాలంటే ఆమెను ఏదో భయం వెంటాడుతూ ఆపేస్తోంది. మీకు కాల్ చేయడం కానీ, మెసేజ్ చేయడం కానీ, తను కొంచెం ధైర్యం తెచ్చుకుని వారి యొక్క విషయాన్ని మీకు తెలియచేయడం కానీ ఖచ్చితంగా బయట పెడుతుంది. ఎప్పటి నుంచో మిమ్మల్ని ఇష్టపడుతుంది, అభిమానిస్తుంది. ఎక్కడ అంటే మీ కొలీగ్స్ లో ఉండొచ్చు, ఆఫీసులో ఉండొచ్చు, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, మీ ఇంటి చుట్టుపక్కల, లేదంటే రిలేటివ్స్ లో తెలిసిన వాళ్ళు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, వెల్ విషర్స్ ఉంటారు కదా. ఎవరైనా, వీళ్లలో ఎవరైనా సరే ఒక స్త్రీ అండి ఖచ్చితంగా మిమ్మల్ని ఇష్టపడడం జరుగుతుంది. అది కూడా రహస్యంగా, ఎవ్వరికీ చెప్పదు. తనకు తప్ప ఆ విషయం ఎవ్వరికీ తెలియదు. తనకు, ఆ దేవుడికి తప్ప మూడవ వ్యక్తికి కూడా తెలియదు. ఆ విషయం అనేది ఆ యొక్క స్త్రీ రహస్యంగా, గుట్టుగా మిమ్మల్ని ఇష్టపడుతున్న విషయం అయితే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది, నమ్ముతుంది. ఆ యొక్క విషయం మీకు చెప్పాలనుకుంటోంది. ఆ యొక్క విషయాన్ని మీతో చెప్పడానికి, మీతో మాట్లాడడానికి ఆమె ఈ విధంగా కాల్ చేయడం, మెసేజ్ చేయడం, ఏదో ఒక రకంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం లాంటివి చేస్తోంది. తన తప్పిదాన్ని చెప్తుంది, లేదా తన ప్రేమను చెప్తుంది, లేదా మీకు చేసిన మోసానికి తగ్గ పశ్చాత్తాపపడుతుంది. తన మనసులో ఉన్న మాట మీకు వెలిబుచ్చడం తప్పక జరుగుతుంది. కనుక ఆ స్త్రీ ఇష్టమైతే, తన లవ్ ని యాక్సెప్ట్ చేస్తే, ఆమెంత అదృష్టవంతులు మరొకరు ఉండరు. అంత బాగా మంచిగా ఫీల్ అవుతోంది. లేదా వారిని క్షమించాము అనే మీరు చెప్పే మాట కోసం తను ఎన్నాళ్ల నుంచో వేచి ఉంది. తను పశ్చాత్తాపపడుతుంది, బాధపడుతుంది. కాబట్టి ఆ యొక్క స్త్రీ తన ప్రపోజల్ మీకు ఇష్టమైతే, తప్పకుండా సమ్మతమే అనుకుంటే గనక ఆ స్త్రీని మీరు యాక్సెప్ట్ చేస్తే మీ జీవితం ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీ మనసులో ఉన్న చిన్న ఇబ్బంది కూడా పోతుంది. ఇక నిజం చెప్పాలంటే ఈ రాశి వారికి ఇక్కడి నుంచి అంతా శుభప్రదంగా ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే, అంటే ఈ రోజున ఎప్పుడైతే వారిని యాక్సెప్ట్ చేస్తారో, ఆ స్త్రీ చెప్పడం జరుగుతుందో తన మనసులో మాట, అకస్మాత్తుగా మీకు చాలా మార్పులు మీ జీవితంలో, మీ మనస్సులో మెదులుతాయి, జరుగుతాయి. ఆర్థికంగా లాభపడతారు. వృత్తి వ్యాపారాలకు సంబంధించిన ప్రయత్నాలు కూడా విజయవంతమవుతాయి. ఆ స్త్రీ రాకతో మీ జీవితం అద్భుతంగా మారుతుంది. వ్యాపారాల్లో కూడా ఆశించిన పురోగతి, అభివృద్ధి ఉంటుంది. లావాదేవీలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. అయితే ఇతరులను ఈ సమయంలో గుడ్డిగా నమ్మడం అస్సలు మంచిది కాదు. ఈ సమయంలో భవిష్యత్తులో ఈ యొక్క రాశివారు లాభదాయకమైన పథకంలో చేరడానికి ఈ యొక్క స్త్రీ మార్గం సుగమం చేస్తుంది. మతపరమైన కార్యక్రమాలకు ఇంట్రెస్ట్ అనేది పెంచుతోంది. అయితే కొన్ని శుభ లేదా మతపరమైన పనుల్లో పాల్గొనే అవకాశం కలుగుతుంది. పిల్లలకు సంబంధించి ఏదైనా పెద్ద సమస్యకు పరిష్కారం పొందడం ద్వారా మీరు మానసిక ప్రశాంతత పొందుకుంటారు. ప్రేమ సంబంధాల పరంగా అంతా అనుకూలము. ప్రేమ భాగస్వామితో ప్రేమ సామరస్యం పెరుగుతుంది. మీ యొక్క వైవాహిక జీవితం చాలా వరకు దృఢంగా ఉంటుందని చెప్పొచ్చు. ఉద్యోగాలు ప్రారంభంలో ఈ యొక్క రాశి జాతకులు చాలా కష్టంగా ఉండొచ్చు. కానీ భవిష్యత్తు బాగుంటుంది అనే అంచనాతో ముందుకు వెళ్ళండి. ఈ కాలంలో పదోన్నతి, ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. అదనపు ఆదాయ వనరులు సృష్టించబడతాయి. ఈ యొక్క రోజున కొత్త పనులకు ప్లాన్ చేస్తారు. కుటుంబ సభ్యుల ద్వారా ఆనందం కలుగుతుంది. భూమి, భవన, సమితి వివాదాల్లో నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది. చాలా అంటే చాలా ఫేవరబుల్ గా ఉంటుందన్నమాట. ఇకపోతే ఈ రాశి వారికి సంబంధించి చాలా కాలంగా భూమి లేదా ఆస్తి కొనాలని, అమ్మాలని ఆలోచిస్తుంటే మీ కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది. ఒక ప్రభావవంతమైన వ్యక్తిని కలుస్తారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు, అంటే లబ్ధి పొందుకుంటారు. రాజకీయ సంబంధమైన వ్యక్తులు ఉన్నత పదవులు పొందొచ్చు. ప్రేమ సంబంధాలు చాలా స్ట్రాంగ్ గా బలపడతాయి. ఇక ఈ రాశి వారికి ఈ రోజు ఆనందదాయకము. ఆదాయం, శ్రేయస్సు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రారంభం నుంచి కూడా ఈ రోజున కెరియర్ కి, వ్యాపారానికి, వృత్తికి సంబంధించి
శుభవార్తలు వింటారు. రాబోయే రోజుల్లో మీ యొక్క ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. సంపద మీకు రెండింతలు అవుతుంది. చాలా కాలంగా బదిలీ కోసం, జాబ్కు సంబంధించి ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూస్తుంటే ఈ రోజు ప్రణాళిక చేసుకోండి. కోరిక నెరవేరవచ్చు. ఈ రోజు విలాసవంతమైన వస్తువులు కొనడం వల్ల ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో ఊహించని లాభాలు ఆనందాన్ని పెంచుతాయి. ఆదాయం, వనరులు పెరిగే కొద్దీ మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. జాగ్రత్త. స్త్రీ అభిలాషుల సాయంతో మీరు కొన్ని పెద్ద పనులు పూర్తి చేయడం జరుగుతుంది. అన్నింటా విజయం చూస్తారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.